ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. నిఫ్టీ జస్ట్ ఒక 4-5 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ 20 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అండ్ డాలర్తో రూపాయి 64 రూపీస్ సమీపంలో ప్రారంభమైంది. 63.99 కూడా వచ్చింది ఒక దశలో. మళ్ళీ ఇప్పుడు 64.0405 దగ్గర కనిపిస్తోంది. సో ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అండ్ ఓపెనింగ్లో ఇతర గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే మన మార్కెట్స్లో అంత వీక్నెస్ కనపడలేదు. దట్ ఈజ్ వన్ ట్రెండ్ దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. అండ్ మార్కెట్స్లోకి లిక్విడిటీ విపరీతంగా వస్తున్న సమయం. ప్రతి డిప్ని ఇంట్రాడే డిప్ కావచ్చు, ఇంట్రా వీక్ డిప్ కావచ్చు, ఈ డిప్స్ని బయింగ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ మార్కెట్స్కు సపోర్ట్ లభిస్తున్న సమయం ఇది. అలాగే కొన్ని న్యూస్ స్పెసిఫిక్ అంటే రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చిన ప్రధానంగా. సో ఇది ధనలక్ష్మి బ్యాంక్ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. అలాగే పిఐ ఇండస్ట్రీస్ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. డిష్మన్ ఫార్మా ఎనదర్ స్ట్రాంగ్ రిజల్ట్. ఇండియా గ్లైకాల్స్. అలాగే వీక్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్లో ఆంధ్ర బ్యాంక్ దిక్కుదేవణం లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగూ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లేరు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహాయంతో పనిచేస్తున్న బ్యాంక్ ఇది. సో వాళ్ళ నిర్ణయాలు అంత స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి మనకు ఆంధ్ర బ్యాంకుల వీక్నెస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇతర వీక్ రిజల్ట్స్లో శ్రీ సిమెంట్స్, యూనిటీ ఇన్ఫ్రా, అమృతాంజన్, మనాలి పెట్రో ఇటువంటి స్టాక్స్లో మనకు వీక్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్టాక్స్ నెగిటివ్గా. అండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ప్రకటించిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ధనలక్ష్మి బ్యాంక్ కావచ్చు, అలాగే పిఐ ఇండస్ట్రీస్, డిష్మన్ ఫార్మా ఇటువంటివన్నీ స్ట్రాంగ్గా ఇవాళ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అంతా కూడా రిజల్ట్స్ మహిమ, రిజల్ట్స్ ఆసరాతోనే ఆయా స్టాక్స్లో ఆయా కౌంటర్స్లో మనం యాక్షన్ చూడబోతున్నాం. ఇక ఈమెయిల్స్ తీసుకునే ప్రక్రియ కొనసాగిద్దాం. ఫ్యూచర్ కన్జ్యూమర్ కొన్నారు, సత్యం 30 రూపాయలు కొన్నారు. ఈ మధ్య బాగా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఎటువంటి సలహా ఇస్తారు ఫ్యూచర్ కన్జ్యూమర్? ఫ్యూచర్ కన్జ్యూమర్ మీరు అది హోల్డ్ చేయండి. అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అయినా కూడా అంటే ఈ లెవెల్లో మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అంత పెద్దగా ఇమీడియట్గా పెరగకపోవచ్చు అండి. ఎందుకంటే 18 రూపీస్ నుంచి 35 దాకా వచ్చింది. కొంచెం షార్ట్ టర్మ్ వ్యూతో కొంచెం వీక్ ఉండొచ్చు. అయితే వీళ్ళ ఫోరే అంటే మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ వైడ్గా కూడా మనం నిన్న లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ న్యూస్ కూడా చూసామండి, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కానీ జరిగితే మళ్ళీ దానికి ఫండ్ రైజింగ్ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా కూడా షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఈ స్టాక్ ఈ లెవెల్ ఆగడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత మెయిల్ సందీప్ అడుగుతున్నారు, చెన్నై పెట్రో ఉన్నాయి 340లో, అలాగే టాటా ఇన్వెస్ట్మెంట్ 580 రూపాయల్లో ఉన్నాయి. ఈ రెండు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ టాటా ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. ఇట్స్ అగైన్ ఇట్స్ ఎ లిస్టెడ్ కంపెనీ. అందులో మనకి టాటా హోల్డింగ్స్, టాటా కంపెనీస్ హోల్డింగ్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్గా ఉన్నాయి. ఇతరత్ర వేరే మంచి స్టాక్స్ కూడా ఉన్నాయండి. డెఫినెట్లీ దాని ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువలో కొట్టింది. అరౌండ్ 600 to 650 జోన్లో ఉంది. డెఫినెట్లీ టాటా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఉంచమనే చెప్తానండి. రామ్ షా అడుగుతున్నారు, పెస్టిసైడ్స్ అండ్ అగ్రో కెమికల్స్ ఫెర్టిలైజర్ స్టాక్స్లో 2 బెస్ట్ స్టాక్స్ అని రికమెండ్ చేయమంటున్నారు. ఐ థింక్ 2 అంటే ఇట్స్ డిఫికల్ట్ చాయిస్ అని ఇప్పుడే మెన్షన్ చేసినట్టు పిఏ ఇండస్ట్రీస్ కేమ్ అవుట్ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అది కూడా కాకుండా పిఏ ఇండస్ట్రీస్ వేరే వాటితో కంపేర్ చేస్తే ఇట్స్ ఎక్స్క్లూజివ్ కంపెనీ అండి. వాళ్ళకి మంచి టైప్స్ కూడా ఉన్నాయి. అండ్ టెక్నికల్స్ అని చేస్తారండి. మనకి ఎలాగైతే ఫార్మస్యూటికల్స్లో ఏపీఎస్ అంటాం, ఇట్స్ ఎ నిష్ ఏరియా అండి. కొద్దిగా ఎంట్రీ బ్యారియర్స్ కూడా ఉంటాయి కాబట్టి అగ్రో కెమికల్స్లో ఐ థింక్ పిఏ ఇండస్ట్రీస్ విల్ బి ఎ గుడ్ స్టాక్. అంటే కాంప్రహెన్సివ్ ప్లే చేయాలంటే ఐ థింక్ డెఫినెట్లీ కోరమాండల్ ఇంటర్నేషనల్ విల్ బి ఎ వెరీ గుడ్ స్టాక్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అది పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టి అండ్ దే ఆర్ కంప్లీట్ వాల్యూ చైన్లో ఉన్నారు. అగ్రి ఇన్పుట్స్లో కానీ అవుట్పుట్లో కానీ రెండిట్లో కూడా ఉన్నారు. అగ్రో కెమికల్స్, ఫర్టిలైజర్స్, రీటైలింగ్, అగ్రి రీటైలింగ్ అన్నిట్లో ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, మురుగప్ప గ్రూప్ కంపెనీ అండ్ వెరీ స్ట్రాంగ్ పెడిగ్రీ. కృష్ణ ప్రసన్న అడుగుతున్నారు, జేబిఎం ఆటో 285లో కొన్నారు, 6 months కోసం ఎలా ఉంటుంది?
చూడండి జేబీఎం ఆటో ఒకే రేంజ్లో ఉంటుందండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చినా కూడా ఇది ఒకే రేంజ్లో ఉంది. నెక్స్ట్ 6 months వ్యూతో అయితే మీరు హోల్డ్ చేయండి. ఇందులో కూడా చిన్న బ్రేక్అవుట్ వచ్చినట్టు కనపడుతుంది. అయితే ఆటో యాన్సిలరీలో ఉన్న వాటిలో కొంత వీక్ ఉందండి. ప్రస్తుతం ఆటో స్టాక్స్లో కొంచెం వీక్ ఉంది. ఇది ప్రస్తుతానికి 280 పైన సస్టైన్ కాగలిగితే మాత్రం న్యూ ఐస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. మట్ల సత్యనారాయణ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కొన్నారు 107 రూపాయల్లో. బజాజ్ హిందుస్థాన్ 26 రూపాయల్లో ఉన్నాయి. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? బజాజ్ ఈ రెండు కూడా 200 షేర్లు చొప్పున తీసుకున్నారు. బజాజ్ హిందుస్థాన్ మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఉన్న షుగర్ కంపెనీస్లో ఇది సెకండ్ హైయెస్ట్ డేట్ ఉన్న కంపెనీ. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే అన్ని షుగర్ కంపెనీస్ పెరిగినా కూడా ఇది పెద్దగా పెరగలేదు. దీంట్లో మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. జేఎస్డబ్ల్యూకి ఈరోజు రిజల్ట్ ఉన్నాయండి. ఏదైనా కూడా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. ఈరోజు రిజల్ట్ చూడండి, రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయండి. ఒకవేళ రిజల్ట్ బాగాలేకపోతే దీంట్లో కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కృష్ణార్జునరావు అడుగుతున్నారు అమర్ రాజా 600 రూపాయలు, ఏవిటీ న్యాచురల్ 21లో, యాక్సిస్ బ్యాంక్ 226 ఇలా తీసుకున్నారు. ఏం చేయాలి? ఇంకా చాలా షేర్లు పంపించారు ఆయన. ఐ థింక్ రిటైన్ చేయమని చెప్తాండి. ఏవిటీ ఈజ్ వన్ సమ్ వెరీ నీష్ కంపెనీ అండి. వాళ్ళు ఆల్ ఇయర్ రెజిన్స్ చేస్తారు త్రూ ఫ్లోరికల్చర్ ప్రోడక్ట్స్, అండ్ అవి కొద్దిగా న్యూట్రాస్యూటికల్స్లో కలరెంట్స్లో వాటిలో కూడా వెళ్తాయి. ఇట్స్ అ గుడ్ కంపెనీ. సో ఓవరాల్ ఐ థింక్ మీ దగ్గర ఉన్న షేర్స్ మాత్రం రిటైన్ చేయమని చెప్తాను. రాబోయే అంటే మీకు ఇమ్మీడియట్లీ డబ్బు అవసరం లేకపోతే ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఎక్కడన్నా మీరు అట్లీస్ట్ 30% ప్లస్ ప్రాఫిట్స్ ఉంటే కొద్దిగా ప్రాఫిట్స్ మాత్రం ఈ లెవెల్లో తీసుకోండి. అదర్వైజ్ యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్. బోరోసిల్ గ్లాస్ కూడా కొన్నారు 2000 రూపాయల్లో. అది కూడా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్న షేర్. మురళి అడుగుతున్నారు డీలింక్ మంచి టైం అయినా కొనుక్కోవడానికి. ఫెడరల్ బ్యాంక్ కూడా డీలింక్ అవాయిడ్ చేయండి, రిజల్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది. అండ్ ఫెడరల్ బ్యాంక్ కొనుక్కోవచ్చు ఇక్కడ. ఫెడరల్ బ్యాంక్ ఇంతకుముందు చెప్పడం జరిగిందండి, కొనుక్కోవచ్చు అంటే ఫ్రెష్గా అయితే కొనుక్కోవద్దని, కొంచెం ఆగండి ఒక కరెక్షన్. ఎందుకంటే 52 వీక్ హై దగ్గర ఉంది. ఇది కూడా ఒక 100% లాస్ట్ ఒక 4-5 monthsలోనే పెరిగిందండి, 6 monthsలో. కాబట్టి కొంచెం చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు మీరు కొనుక్కోండి లాంగ్ టర్మ్కి. అది కూడా మహమ్మద్ వలీ అడుగుతున్నారు దాల్మియా భారత్ షుగర్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది ఫండమెంటలీ కంపెనీ? ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచమనే చెప్తాను. సో రాబోయే 1 or 2 అంటే క్రషింగ్ సీజన్ కూడా లేదు, పీక్ క్రషింగ్ సీజన్ అనేది సెప్టెంబర్ ఎండ్కి అవుతుంది. సో షుగర్ అండ్ ఆల్సో సిమెంట్ కూడా ఉంది. ఐ థింక్ దాల్మియా భారత్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ షేర్, యూ కెన్ రిటైన్ ఇట్. తర్వాత నాగేంద్ర మణి అడుగుతున్నారు మణపురం 1 yearగా హోల్డ్ చేస్తున్నారు, ప్రాఫిట్స్లో ఉన్నారు. ఇది అమ్మేసి సుందరం బ్రేక్, జిఎన్ఎఫ్సి, బోడాల్ కెమికల్స్ కొనుక్కోవచ్చా? ఐ థింక్ చాయిస్ బాగానే ఉంది, కానీ మణపురం కూడా ఉంచమని చెప్తానండి. మణపురం డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ షేర్, అండ్ రీసెంట్లీ మనకి డిమానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ ర్యాలీ కూడా చూసాం. కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ కాబట్టి ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రేడర్స్ ఆల్సో. బట్ అడిషనల్ మనీ ఉంటే మీరు ఇతరత్ర వేరే 3 షేర్లు పెట్టండి. బట్ సుందరం బ్రేక్స్ లాంటి షేర్స్లో ఒకటి గమనించాలి, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇల్లిక్విడ్ స్టాక్, ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్, మంచి కంపెనీ, మంచి మేనేజ్మెంట్, కానీ చాలా పూర్ లిక్విడిటీ ఉంటుందండి. కాబట్టి ఒక ప్రైస్ పాయింట్ పెట్టుకోనండి, డోంట్ చేజ్ ద స్టాక్. అనీష్ అడుగుతున్నారు ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 150 రూపాయల్లో కొన్నారు. పిట్టి లామినేషన్స్ 63లో ఉన్నాయి, అక్యుములేట్ చేసుకోమంటారా, అమ్మేయచ్చా ఇవి? రెండు కూడా మీరు కరెక్షన్స్లో అక్యుములేట్ చేసుకోండి, ఇప్పుడే అమ్మాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవి యాక్టివ్గా పార్టిసిపేషన్ లేదు ర్యాలీస్లో. కాబట్టి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్లో ఇవి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మీరు అక్యుములేట్ చేసుకోండి. లేలా టెక్స్టైల్స్ అనే కంపెనీ గురించి అడుగుతున్నారు. నా పేరు వెంకట గురుప్రసాద్, 50 రూపాయలు కొన్నారట. marvel.com అనేవాళ్ళు రికమెండ్ చేశారట. సో ఇలా ఊరు పేరు లేని వాళ్ళు రికమెండ్ చేస్తే కొంటే బాధ్యత ఎవరిదండి? కొనుక్కోవద్దు. అటువంటివి మీరు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ఇలాంటివన్నీ వచ్చి అది కొనండి ఇది కొనండి బాగా పెరిగిపోతాయని చెప్తుంటారు. అటువంటి వాటిలో మీరు ట్రాప్ అయిపోతుంటారు. పదే చెప్తున్నాం, మనం కేర్ఫుల్గా ఉండాలి. చాలా థరో రీసెర్చ్ చేసిన తర్వాత స్టాక్స్ కొనుక్కోండి. అంతేగాని ఎవరో పెరుగుతుందని చెప్పారని హడావుడిగా కొన్నారంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరు మీకు కొనే నాదుడు కూడా కనపట్లేదు. ఈ స్టాక్ ఓన్లీ సెల్లర్స్ కనిపిస్తున్నారు. నో సొల్యూషన్ అండి. ఎప్పుడైనా బయటపడే అవకాశం వచ్చినప్పుడు అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత శ్రీనివాస్ గుళ్ళపల్లి అడుగుతున్నారు శిల్పి కేబుల్, ఈ కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? సో సంథింగ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ అండి. ఈ మధ్య కొద్దిగా న్యూస్ విన్నాము శిల్పి కేబుల్ గురించి. నెగిటివ్ న్యూస్ అయితే నేను
విన్నాను కానీ వాట్ ఇట్ వాజ్ అనేది ఐ డోంట్ రిమెంబర్. సో మీరేమన్నా నో, ఐ ఆల్సో ట్రాక్ డోంట్ నో చేస్తున్నారు. అండి. సో ఇది కూడా కొద్దిగా నెగిటివ్ న్యూస్ ఎక్కువగా ఉన్న కంపెనీ అండి. జాగ్రత్తగా ఉండండి. ఒక టైంలో బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ, బట్ దేర్ వాజ్ సమ్ నెగిటివ్ న్యూస్ రీసెంట్లీ. అది ఏంటి అనేది మరొకసారి మీకు రీసెర్చ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాం. మణిల్ చారి అడుగుతున్నారు, డీమార్ట్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, గుజరాత్ కెమికల్స్, ఈ రెండు ఎలా ఉంటాయి? GHCL ఈజ్ ఎ గుడ్ కంపెనీ అండి. అండ్ నాట్ ఓన్లీ క్లోరో ఆల్కలీ, కాస్టిక్ సోడా ఇటువంటి కమోడిటీ కెమికల్స్, అది వాటి కూడా ఐ థింక్ దెర్ ఆర్ గుడ్ డేస్ అహెడ్ అండి. అదే కాకుండా వాళ్ళు దేర్ ఆల్సో బ్రాంచింగ్ అవుట్ ఇంటూ స్పిన్నింగ్ అండ్ రీజనబుల్లీ బిగ్ కెపాసిటీ స్పిన్నింగ్తో కూడా వస్తుంది. ఐ థింక్ GHCL ఈజ్ ఎ గుడ్ స్టాక్ అండి. డీమార్ట్ ఒకవేళ మీరు కొనదలుచుకుంటే ఐ థింక్ కొద్దిగా ఈ రిజల్ట్ సీజన్ అయిపోయేదాకా వెయిట్ చేసి అక్కడి నుంచి SIP మోడ్లో కొనండి. బట్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ 3 to 5 year వ్యూ అండి. డీమార్ట్ యాజ్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ వెరీ హై ప్రైస్ స్టాక్. కంపెనీ ఈజ్ గుడ్, మేనేజ్మెంట్ ఈజ్ గుడ్, గ్రోత్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ కరెంట్లీ మాత్రం ఇట్స్ హై ప్రైస్ స్టాక్ కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి SIP మోడ్లో కొనుక్కోండి. సో 9511 ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది NSE నిఫ్టీ. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ప్రస్తుతానికి. అండ్ టాటా స్టీల్ పాజిటివ్గా ప్రారంభమైంది, స్ట్రాంగ్ రిజల్ట్, 3% పెరిగి 469 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే సెన్సెక్స్ నిఫ్టీల్లో స్లైట్లీ వీక్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం. 9491 NSE నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. సో నిఫ్టీ బ్యాంక్ ఇది ఆల్సో వీక్. మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్గా ప్రారంభమైంది. నిన్న NSE నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 3 కూడా రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. ఇవాళ కొంత ఓపెనింగ్లో సెల్లింగ్ చూస్తున్నాం. బట్ ఈ డిప్ని బై చేస్తారా లేదా ట్రేడర్స్, ఇది ఆసక్తికరమైన అంశం. తర్వాత మెయిల్ ప్రొద్దుటూరి వెంకటేష్ అడుగుతున్నారు, TVS మోటార్స్ 327లో కొన్నారు అండ్ HPCL కొనుక్కోవచ్చా ఇక్కడ? అంటే TVS మోటార్స్ని మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయండి. అంటే 2-wheeler సెగ్మెంట్లో బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అని చెప్పొచ్చు. అటు సేల్స్ కూడా బాగా స్ట్రాంగ్ ఉంటేనే మంత్లీ సేల్స్. HPCL అంటే మీరు కొనుక్కోవచ్చు అండి. మళ్ళీ క్రూడ్ ఆయిల్లో మళ్ళీ 50 బిలో రావడం చూస్తున్నాము. HPCL లాంగ్ టర్మ్ వ్యూతో ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా మీరు స్లోగా బయింగ్ స్టార్ట్ చేయొచ్చు అండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి సుధా. హలో అడగండి సుధా. సార్ నా దగ్గర అనంతరాజ్ ఉన్నాయండి. అనంతరాజును గ్రాన్యూల్స్ 2 ప్రాఫిట్లో ఉన్నాను. ఇప్పుడు ఎగ్జిట్ కమ్మంటారా? అనంతరాజ్ అండ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. అనంతరాజ్ 50లో ఉన్నాయి, గ్రాన్యూల్స్ 120లో ఉన్నాయండి. ఎందుకు డబ్బులు ఏమైనా అవసరం ఉందా? హలో, డబ్బులు అవసరం ఉందా లేకపోతే ఏదైనా షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం తీసుకున్నా? లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తామండి. ఇప్పుడు హైలో ఉన్నాయి కదా, అందుకే ఎగ్జిట్ కమ్మంటారా ఇంకా కంటిన్యూ చేయమంటారా అని. ఐ థింక్ అనంతరాజ్ యూ కెన్ కంటిన్యూ అండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇంకా రాబోయే రోజుల్లో బాగా పెర్ఫామ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో అనంతరాజ్ హోల్డ్ చేయొచ్చు. గ్రాన్యూల్స్ పరిస్థితి ఏంటి? ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. గ్రాన్యూల్స్ రిజల్ట్స్ కూడా డీసెంట్ ఉన్నాయి కానీ దే ఆర్ రేజింగ్ 500 crores అండి. సో అడిషనల్గా ఈక్విటీ డైల్యూట్ అవుతుంది. సో ప్రాఫిట్లో ఉన్నా అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 25-30% ప్రాఫిట్ బుక్ చేయండి. ఒకవేళ ఆ ప్రక్రియ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అయితే మళ్ళీ తక్కువలో దొరుకుతుందండి. బట్ ఓవరాల్ మనకి ఆ ఫార్మా ఇండస్ట్రీకి అంతగా ఇంట్రెస్ట్ కూడా కనిపించలేదు కాబట్టి గ్రాన్యూల్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి. జితేంద్ర హైదరాబాద్ నుంచి తర్వాత కాలర్. హలో వసంత్ సార్. అడగండి జితేంద్ర. సార్ ఇది అల్ట్రా మెరైన్ పిగ్మెంట్స్ ఉంది కదా సార్, అదొకటి శ్రీకాళహస్తి పైప్స్ సార్, అవి 2 కొంచెం చెప్పండి సార్ ఫండమెంటల్స్ అని. అల్ట్రా మెరైన్ అండ్ శ్రీకాళహస్తి రిజల్ట్ వీక్గా వచ్చిందండి. సో ప్రస్తుతానికి కొంత వీక్నెస్ కొనసాగే ఛాన్స్ కనిపిస్తుంది. బాగా పెరిగిన స్టాక్ శ్రీకాళహస్తి పైప్స్ అండ్ అల్ట్రా మెరైన్ పిగ్మెంట్స్. ఇట్స్ డీసెంట్ స్టాక్ అండి. వాళ్ళు బేసిక్లీ ఆప్టికల్ వైట్నర్స్లో ఉన్నారు. బట్ ఇతరత్ర వాళ్ళు కొద్దిగా స్పెషాలిటీ కెమికల్స్ కూడా వేరే చేస్తారు. కోయంబత్తూర్ బేస్ కంపెనీ. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ కంపెనీ అండ్ గుడ్ మేనేజ్మెంట్. సో అల్ట్రామరైన్ పిగ్మెంట్స్ మీరు ఒకవేళ కొనదలుచుకుంటే మాత్రం డెఫినెట్లీ మీ రిజల్ట్ సీజన్ అయ్యాక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోండి. అబౌట్ 10-12% కట్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. సో 26th May రిజల్ట్ రాబోతుంది అల్ట్రామరైన్ పిగ్మెంట్స్. సో 26th May వరకు చూడండి. వీక్గానే ఉంది ప్రస్తుతానికి, ఏమి హడావుడు లేదు. రిజల్ట్ బాగా వస్తే కొనుక్కోండి. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే రిజల్ట్ తర్వాత రివ్యూ చేసుకోండి డెసిషన్ని. తర్వాత జగ్గయ్యపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో
అడగండి. హలో సార్. యా సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నా పేరు హాషిం సయ్యద్ అండి. నేను ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో నా హోల్డింగ్ ఉంది 2014 నుంచి. సో ఇప్పుడు మన ఈపీఎఫ్ఓ లో కూడా వాళ్ళు పెంచుతున్నారు కదండి స్టేక్. సో దీని ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఏంటి మీ దగ్గర సిపిఎస్సి ఉన్నాయా? సిపిఎస్సి కాదండి, M50 అండ్ N100 అండ్ M100 ఉన్నాయండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళవి N100 M50 ఈ రెండు ఉన్నాయి. సో హోల్డ్ చేయొచ్చండి, ఏముంది, వీఆర్ రైడింగ్ ది వేవ్. అన్ని మార్కెట్స్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరింత స్ట్రాంగ్గా ఉంటాయి మార్కెట్స్ అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. డెఫినెట్గా మీరున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో యు ఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ ఫండ్. చాలా చక్కటి ఇంటిగ్రిటీ ఎఫిషియన్సీతో ముందుకు వెళ్తున్న ఫండ్ ఇది మోతీలాల్ ఓస్వాల్. ఆల్మోస్ట్ ఆల్ దేర్ స్కీమ్స్ ఆర్ డూయింగ్ వెల్ అండి. సో తప్పకుండా హోల్డ్ చేయండి. ఏమాత్రం గాబరా పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేసి అలా జస్ట్ చూస్తూ ఉండండి, చూద్దాం, మంచి లాభాలు వస్తాయి. తర్వాత కళ్యాణి స్టీల్స్ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్. ఒక లార్జ్ బ్యాంక్ టు ఎక్స్పాండ్ ఫర్దర్ బిజినెస్ హ్యావింగ్ లార్జ్ ల్యాండ్ బ్యాంక్ అట అండ్ దే ఆర్ ప్లానింగ్ సప్లయింగ్ టు డిఫెన్స్ అండ్ ఆల్. కాఫీ డే ఎంటర్ప్రైజ్ ప్లానింగ్ టు ఎక్వైర్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ బిజినెస్ విత్ అన్ యాన్యువల్ రెవెన్యూ ఆఫ్ 40 crores. బట్ ఏం చేసినా కూడా కాఫీ డేలో అయితే ఏమాత్రం ఇప్పట్లో ఆశాజనకంగా లేదండి పరిస్థితి. ఏమాత్రం ఫ్యాన్సీ లేదు, అసలు ఆ కౌంటర్నే ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉన్నాయి ఈ రెండు? Yeah, I think you said it right అండి. డోంట్ గో బై ద ల్యాండ్ బ్యాంక్ మానిటైజేషన్ అండి. అట్లా చాలా కంపెనీస్ ఉంటాయి. కళ్యాణి స్టీల్ యాజ్ సచ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. కొద్దిగా స్పెషాలిటీ స్టీల్స్లో ఉన్నారు వాళ్ళు, కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ కమోడిటైజ్ స్టీల్ కాదు. సో డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ చేసే వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తారు. భారత్ ఫోర్జ్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ అండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. కాబట్టి బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ యూ కెన్ బై ఇన్ 2 price points విత్ 10 to 15% కరెక్షన్. ఆల్మోస్ట్ 400+ ఉంది అది, just about 400 దగ్గర. It's a good company, you can go ahead and buy. Cafe Coffee Day, I think there's an intense competition in that industry and many of the outlets are not doing so very well. So Land Bank, ivanni pakkan bettane, world acquisition of a logistics company, I don't think it's going to be a great game changer andi. So I think currently you can avoid that. తర్వాత విజయవాడ నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి ప్రసాద్. సార్ ఎంఆర్పిఎల్ ప్లస్ పోలారీస్ ఈ రేట్లో బయింగ్ చేయొచ్చా? 1 to 2 years. 1 to 2 years కోసం రెండు సెలెక్ట్ చేస్తున్నారు, మంచివేనవి. ఎంఆర్పిఎల్ అండ్ పొలారిస్. ఎంఆర్పిఎల్ I think it's more of a tradable stock అండి. పొలారిస్ I think you should avoid, ఎందుకంటే పొలారిస్లో కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్ లేదు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం డెఫినెట్లీ బాగానే వచ్చింది కాబట్టి ఆల్రెడీ అది డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ యూ వాంట్ టు బై యూ షుడ్ ఓన్లీ టేక్ ఎ ట్రేడింగ్ పొజిషన్ విత్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండి. ఎంఆర్పిఎల్ I think you can avoid and go for oil marketing companies like HPCL, BPCL and Indian Oil. ఓకే, సో రిజల్ట్ రిలేటెడ్ రియాక్షన్సే మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి. శ్రీ సిమెంట్స్ 4.5% తగ్గింది, వీక్ రిజల్ట్. ఆంధ్రా బ్యాంక్ దారుణమైన రిజల్ట్, 4% తగ్గింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిజల్ట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ బాగానే ఉన్నట్లు అనిపించింది, కానీ ఇట్ వాజ్ ఇయర్ ఆన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ అని తర్వాత మార్కెట్ అర్థం చేసుకుంది. అండ్ లాభాలు పెరగడానికి కూడా స్టాఫ్ కాస్ట్ తగ్గడం ప్రధాన కారణం, నాట్ బికాజ్ ఆఫ్ ది ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్ అనేది, అది కూడా అర్థం చేసుకుంది. అందుకని పిఎన్బిలో ఇవాళ సెల్లింగ్ కనిపిస్తుంది. నిన్న పెరిగింది, ఇవాళ తగ్గుతోంది. యూనిటెక్ 2.5% తగ్గింది. సద్భావ్ 2% తగ్గింది. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 2% వీక్గా ఉంది. జీపీపీఎల్ 2% డౌన్. అలాగే కేర్ రేటింగ్, నెట్వర్క్ 18, జేఎండ్కే బ్యాంక్, హెచ్సిసి, ఇండియన్ హోటల్స్ ఇవన్నీ నష్టాల్లో ఉంటే లాభాల్లో ఉన్నాయి. రిజల్ట్స్ అగైన్ కమింగ్ టు పిక్చర్. శోభా డెవలపర్ స్ట్రాంగ్ రిజల్ట్, 7.5% పెరిగింది. అలాగే అదానీ ట్రాన్స్మిషన్ వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా 3.5% పెరిగింది. పిఐ ఇండస్ట్రీస్ 3.5% పెరిగింది. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్సిసి, థర్మాక్స్, చోళా ఫైనాన్స్, మైండ్ ట్రీ, సింటెక్స్, టొరెంట్ ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ ఇవాళ రిజల్ట్ రాబోతోంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్. హలో, అడగండి ప్రసాద్. నేను ఇంట్రాడే చేస్తుంటారు. అమ్మేసాను. వీళ్ళు మన డిజైన్స్ తో పాటు 1+1 షేర్ బోనస్ ఇస్తున్నారు. మనకి ఎంతవరకు రికార్డింగ్ ఉన్నది అనేది ఐడియా ఉంటుంది. దాని గురించి సలహా ఇస్తారు సార్. ఏదండి, ఏ స్టాక్? పెట్రోనెట్ అండి. పెట్రోనెట్లో ఏంటి మీ డౌట్ ఏంటి? హలో ప్రసాద్, అడగండి.
పెట్టినట్లో మీకేం డౌట్? హలో, యా, వినిపిస్తుందండి? ఓకే అండి, ఆయన అడిగింది పెట్రోనెట్ ఎల్ఎన్జీలో ఏదన్నా ఒక డివిడెండ్ ఉంది, 50% డివిడెండ్ ఇచ్చారు. సో అండ్ బోనస్ కూడా అనౌన్స్ చేశారు, 1:1 బోనస్ అనౌన్స్ చేశారు. సో ఈ రెండింటికి సంబంధించి రికార్డ్ డేట్ ఉందా అన్న డౌట్ అడిగినట్లుగా అనిపించింది. సో ఇంకా ఇవ్వలేదండి, రికార్డ్ డేట్ ఇంకా ఇవ్వలేదు. షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయిన తర్వాత రికార్డ్ డేట్ అనౌన్స్ చేస్తారు. కాబట్టి కొద్దిగా మీరు వెయిట్ చేయండి. బట్ అది షేర్ అయితే చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఇది. స్టే ఇన్వెస్టెడ్ ఇఫ్ యూ హ్యావ్ ది షేర్స్. అండ్ అంతకుముందు ఏదో మీరు ఇంట్రాడే ఏదో అన్నారు, ఇది ఇంట్రాడే షేర్ కాదండి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ₹5 ముఖ విలువ షేర్ మీద 50% డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. అలాగే 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు కూడా రాబోతున్నాయి. గుడ్ న్యూస్ ఫర్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ షేర్ హోల్డర్స్. ఇది 10th రోజే వచ్చింది వార్త. తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శ్రీకాంత్, అడగండి శ్రీకాంత్. సార్ వచ్చేసి నా దగ్గర ఆర్బిఎల్ బ్యాంక్ ₹280 ఉన్నాయి సార్. మళ్ళీ ఇక్కడ ఈ రేట్ తీసుకోవచ్చు ఇంకా. హైడెల్బర్గ్ ఆర్బిఎల్ బ్యాంక్ సార్, ఓకే, 280లో తీసుకున్నాను. గుడ్. ఇప్పుడు ఇంకా వచ్చేసి ఈ రేట్ తీసుకోవచ్చు సార్ ఒక 3 years కి. అదే విధంగా క్యాపిటల్ ఫస్ట్ ఫైనాన్స్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చు సార్. ఫండమెంటల్ గా ఎలా ఉంది? ఓకే, యా, ఐ థింక్ ఇంకా అంటే మీ 280లో చాలా ఆల్మోస్ట్ లిస్టింగ్ అయిన కొత్తలో కొన్నట్టున్నాను. ఇట్స్ ఎ గుడ్ బై. సో కరెంట్లీ ఇంకా కొనొచ్చా? ఐ థింక్ ఉన్నాయి కాబట్టి మీరు వేరే ప్రైవేట్ సెక్టర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్ కూడా కొనొచ్చండి. ఆన్ డిప్స్ యూ కెన్ బై ఫెడరల్ బ్యాంక్, యూ కెన్ బై లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఇటువంటి కొనొచ్చు. బట్ క్యాపిటల్ ఫస్ట్ అది కూడా కొనొచ్చా లాంగ్ టర్మ్ అంటున్నారు. సో ఐ థింక్ ద బెస్ట్ వే టు బై లాంగ్ టర్మ్ ఈజ్ మేబీ ఇన్ 2 or 3 price points ఆర్ నెక్స్ట్ 6 months. అది F&Oలో కూడా వచ్చిందండి రీసెంట్లీ. కాబట్టి ఇవి కొద్దిగా ట్రేడింగ్ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఎంటర్ అవుతారు. సో డిప్స్లో కొనండి 2 or 3 price pointsలో. హ్యావ్ అట్లీస్ట్ 2-year వ్యూ. రెండు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి అండ్ అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ఉన్న కంపెనీస్. తర్వాత తాడిపత్రి నుంచి రంగనాథ్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్ గారు, గుడ్ మార్నింగ్. అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పోర్ట్ఫోలియోలో ఆంధ్ర బ్యాంకు, దేనా బ్యాంకు, సిటీ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, నందన్ డెనిమ్స్, సింకో అని, డీసీబీ ఇట్లా ఉన్నాయి. ఆంధ్ర బ్యాంకు, దేనా బ్యాంకు దాదాపు 3 years నుంచి హోల్డ్ చేస్తున్నాం. దీంట్లో ఏం అనుకున్నంత గెయిన్స్ ఏం రావడం లేదు. దీంట్లో ఎగ్జిట్ ఏమన్నా వేరే బ్యాంక్స్ ఏమన్నా తీసుకోవడానికి ఏమన్నా వీక్ బ్యాంక్స్లో ఉన్నారండి మీరు. ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, దేనా బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా వీక్ బ్యాంక్స్. అందుకని మీకు అనుకున్నంత రిజల్ట్స్ రావడం లేదు. సో వీటిలోంచి ఎగ్జిట్ అయిపోండి. ఎంటర్ ఇంటూ ఇప్పుడు యూకో బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వీక్ బ్యాంక్స్. వీటిలోంచి స్ట్రాంగ్ బ్యాంక్స్కి ఎంటర్ అవ్వండి. స్ట్రాంగ్ బ్యాంక్స్ లైక్ ఫ్రంట్ లైన్లో ఉండాలనుకుంటే ఎస్బీఐ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అటువంటి వాటికి వెళ్ళొచ్చు. కొద్దిగా మీరు మిడ్ క్యాప్ బ్యాంక్స్లో ఉండాలనుకుంటే విజయ బ్యాంక్ ఈజ్ వన్ గుడ్ చాయిస్. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆర్ ఇండియన్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్లో ఉండడం శ్రేయస్కరం. ఇంకో 2-3 స్టాక్స్ అడిగారు ఆయన. I think banks majority ఉన్నట్టున్నాయండి. సో వాట్ యూ మెన్షన్ ఈజ్ రైట్. అదర్ స్టాక్స్ ఐ డోంట్ రిమెంబర్. తర్వాత మెయిల్ జోసెఫ్ అడుగుతున్నారు, ఆయన ముజుమాలో వర్క్ చేయొచ్చా అంట. సో మేము వర్కింగ్కి సంబంధించిన రికమెండేషన్స్ ఇవ్వండి. ఏ కంపెనీలో పనిచేయాలి, ఏ కంపెనీలో పని చేయకూడదు, ఇటువంటి వాటికి సంబంధించి ఇవ్వం. ఓన్లీ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాం. జగన్నాథ్ నాయుడు విజయ బ్యాంక్ ₹45 కొన్నారు, 50% ప్రాఫిట్ బుక్ చేస్తుంది అనుకుంటున్నారు, చేయొచ్చా? చేసి డెల్టా కార్ప్ కొంటారట. డెల్టా కార్ప్ కొంచెం హై వోలటాలిటీ ఉన్న స్టాక్ అండి. ఇన్వెస్ట్మెంట్కి అంటే మీరు ఆ రిస్క్ తీసుకోగలిగితే డెల్టా కార్ప్లో మీరు బై చేయొచ్చు. ఈ కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. విజయ బ్యాంక్ కూడా ఎప్పుడూ లేని విధంగా చాలా సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది ఇందులో చూసాము. అయితే అట్ ద సేమ్ టైం కొంచెం హై నుంచి కూడా కొంత కరెక్ట్ అయింది. షార్ట్ టర్మ్ అయితే మీరు ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. డెల్టా కార్ప్లో 50%లో బుక్ చేసుకొని డెల్టా కార్ప్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, యూనిప్లై ఇండస్ట్రీస్, ఇండియన్ హ్యూమ్ పైప్స్, ఈ 3 1 year వ్యూతో హోల్డ్ చేయొచ్చా? కొనుక్కొని ఇప్పుడు కొనుక్కోవచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. బట్ యూనిప్లై చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అండి. లాస్ట్ 1.5 yearలో ఆల్మోస్ట్ 5 to 6 times పెరిగింది అది. సో యూ హ్యావ్ టు బి ఎ లిటిల్ బిట్ కేర్ఫుల్. ఎందుకంటే అది ఒక కంప్లీట్ టర్న్ అరౌండ్ స్టోరీ అండి. ఆల్మోస్ట్ ఫ్రమ్ లాసెస్ టు ప్రాఫిట్కి టర్న్ అరౌండ్ అయిన స్టోరీ. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. బట్ అదర్వైజ్ ద రెస్ట్ ఆఫ్ ది 2 ఐ థింక్ యూ కెన్ బై. 2 price pointsలో కొనుక్కోండి. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, ఎస్క్యూఎస్
ఇండియా 750లో, లూపిన్ 1480, గ్లెన్మార్క్ ఫార్మా 800లో ఉన్నాయి. 3 హోల్డ్ చేయొచ్చా? యా, ఐ థింక్ కంపెనీ పరంగా స్ట్రాంగ్ కంపెనీస్లోనే ఉన్నారండి. కాకపోతే ఐ థింక్ ఫార్మస్యూటికల్లో ఇట్స్ yet to catch up అండి. ఆ స్పీడ్ రావడానికి అట్లీస్ట్ ఇల్ టేక్ సమ్ మోర్, మేబీ క్వార్టర్ ఆర్ 2. బట్ ఉన్న వాటిలో మంచి దాంట్లోనే ఉన్నారు. ఎస్క్యూఎస్ బిఎఫ్ఎస్ఐ ఈజ్ ఆల్సో ఏ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ అండి. అందులో ఎస్పెషలీ వాళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. కానీ ఇటువంటి వాటిలో ఏదైనా స్పర్ట్ వస్తే ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ఇందాక ఒక ఎన్ఆర్ఐ మెయిల్ పంపించారు. ఎన్ఆర్ఈ అకౌంట్లో 1 crore ఎఫ్డి చేసాం, దీన్ని ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్లోకి, ఈక్విటీ బాగుంటాయని చెప్తున్నారు కదా, సో ఈక్విటీ మార్కెట్స్లోకి షిఫ్ట్ చేయొచ్చా? షిఫ్ట్ చేస్తే ఉపయోగం ఉంటుందా అని? డెఫినెట్లీ ఉపయోగం ఉంటుందండి. కాకపోతే మీ రిస్క్ ప్రొఫైల్, మీ రిస్క్ అపిటైట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది నెక్స్ట్ 5 years కోసం అయితే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏమాత్రం సందేహం లేదు. ఎఫ్డీలో వేసి ఉంచడం అనేది మీకు అది 8.5% 9% వస్తుంది. డెఫినెట్లీ అంతకంటే బెటర్ రిటర్న్సే మార్కెట్ నుంచి వస్తాయి. సో ఎటువంటి కూడా లేదండి, ఇట్స్ అరౌండ్ 6. ఆయన ఏదో నాకు 8.75% వస్తుందని రాశారు. పాత పెట్టుంటారు, మెచ్యూర్ అయితే ఆ ప్రాబ్లం. బట్ ఎన్ఆర్ఈ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ సిచ్యువేటెడ్ అండి. ప్రాబ్లీ గల్ఫ్ అండ్ ఫార్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళకైతే రిలేటివ్లీ ఈజీ అండి. సో మీకు కొన్ని బ్యాంక్స్, కొన్ని స్టాక్ బ్రోకింగ్ హౌసెస్ దే డూ యూనో ఫర్ ఎన్ఆర్ఐస్. అంటే దానికి ఎస్పెషలీ ఇక్కడ హైదరాబాద్లో ఆపరేషన్స్ అంటే ప్రాబ్లీ యాక్సిస్ బ్యాంక్ ఇటువంటి వాళ్ళు దే డూ ద కంప్లీట్ కాంప్రహెన్సివ్ థింగ్ ఫర్ ఎన్ఆర్ఈ అకౌంట్స్. బట్ ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. లేకపోతే మీరు డైరెక్ట్లీ మీరు ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ అకౌంట్ అని ఓపెన్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దాని ద్వారానే త్రూ ద నెట్ ఓన్లీ యూ కెన్ డూ. అందులో కూడా ఇట్స్ అ బెటర్ ఆప్షన్ అండ్ యూ కెన్ డూ దట్. సో ఆయనకి పిఐఎస్ అకౌంట్ ఉంది. సో హోల్డ్ ఇట్ ఫర్ 5 to 10 years. సో డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? మేబీ మీరు హై రిస్క్ తీసుకోగలిగితే కొన్ని మిడ్ క్యాప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ వెరీ లో రిస్క్ పర్సన్, లైక్ 15% చాలు అన్నారు మీరు. సో 15% చాలు అంటే బీ ఇన్ ది ఫ్రంట్ లైన్ కౌంటర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్ ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఇవన్నీ కూడా స్టేబుల్ కంపెనీస్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్. నెక్స్ట్ 5 yearsలో డెఫినెట్లీ 15% పర్ యానం రిటర్న్ ఇచ్చే సత్తా ఉన్న కంపెనీలు ఇవన్నీ కూడా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ. ఇంకా కొన్ని బ్యాంక్స్ లైక్ ఇప్పుడు అనుకున్న వాటిలో ఎస్బీఐ, ఐసిఐసిఐ వంటివి ఇంకా పెర్ఫామ్ చేయలేదు. సో లాట్ ఆఫ్ స్టీమ్ కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో డెఫినెట్గా అవుట్ పెర్ఫామ్ చేస్తాయి అవి. సో అటువంటి కంపెనీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం కూడా మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.